జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గురువారం జరిగేటటువంటి బీజేపీ విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా ప్రభారి వెంకటరమణ అదేవిధంగా జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గురువారం జిల్లాకు రానున్న విజయ సంకల్ప యాత్రకు సంబంధించిన వివరాల్ని వారు వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు పాపయ్య, యుగేందర్ పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మోదీ 2.0 గవర్నమెంట్ అయితే భారతదేశంలో ఉందో కంప్లీట్ చేసుకొని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మోదీ 3.0 లోకి ప్రవేశించబోతున్నాం. గత 10 సంవత్సరాలుగా వారు చేసినటువంటి కార్యక్రమాలు ఈ దేశాన్ని ఎలా ముందుకు నడిపించుకుంటూ వెళ్ళారు. సో ఆ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ ప్రజల యొక్క సంకల్ప బలం నరేంద్ర మోదీ గారి పైన ఉండాలనేటువంటి ఉద్దేశంతో దేశంలో అలానే మన రాష్ట్రంలో కూడా విజయ సంకల్ప యాత్ర అని చెప్పేసి మన రాష్ట్రంలో 5 చోట్ల నుంచి మనము స్టార్ట్ చేసాం. 5 భాగాలుగా 5 క్లస్టర్స్గా. సో మన క్లస్టర్ వచ్చేసి కాకతీయ భద్రకాళి క్లస్టరు. ఈ క్లస్టర్లో ఉన్నటువంటి పార్లమెంట్స్ 3-4 పార్లమెంట్స్ ఏవైతే ఉన్నాయో మనము ఈ నెలలో 25వ తేదీన భద్రాచలంలో స్టార్ట్ అయింది. ఈ క్లస్టర్ యొక్క యాత్ర విజయ సంకల్ప యాత్ర భద్రాచలంలో స్టార్ట్ అయింది. దానికి మనకు సంబంధించి ఛత్తీస్గఢ్ యొక్క సీఎం గారు కూడా అక్కడ వచ్చి పూజలు చేసి ఈ యొక్క సంకల్ప యాత్రను ప్రారంభించినారు. సో ఈ యాత్ర మన యొక్క జిల్లాలోకి రేపు రామప్ప గుడి దగ్గర ఎంటర్ అవుతుంది. యాత్ర అనేది సాయంత్రం 4 గంటలకు భూపాలపల్లికి రావడం జరుగుతుంది. రామప్ప నుండి 4 నుండి 5 వరకు భూపాలపల్లిలో పలు కార్యక్రమాలు జరుగుతాయి. వారు ఇక్కడ సింగరేణి ఎంప్లాయీస్తో కానివ్వండి, వచ్చే ప్రముఖులు ఎవరైతున్నారో జాతీయ ప్రముఖులు, అలాగే రాష్ట్ర మరియు జిల్లా నాయకులు అందరూ అక్కడ కలవడం జరుగుతుంది. ఆ నుండి నేరుగా పెద్ద ఎత్తున మినిమం 1000 బైకులు తక్కువ కాకుండా ర్యాలీ రోడ్ షో అనేది నిర్వహించడం జరుగుతుంది. అది భూపాలపల్లి నుండి మొదలుకొని రేగొండ వరకు. రేగొండలో తదుపరి మనం పరకాల వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. పరకాల నుండి మన రూపిరెడ్డిపల్లె దాటిన తర్వాత పరకాల నియోజకవర్గం వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళు వెల్కమ్ చేయడం జరుగుతుంది యాత్ర. ఇది మన కాన్స్టిట్యున్సీలో అక్కడ ముగింపు అనేది జరుగుతుంది.